మీకు ఒక్కటేనంటే ప్రతిదీ మనం అవలంబిస్తాం. ప్రతిదీ మనం అవలంబిస్తాం. ఈ భూమి మీద జరిగింది ప్రతిదీ మనం అవలంబిస్తాం. కానీ 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, దగ్గర 5 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి సంఘం మీరు ఏం నేర్చుకున్నారు? సింపుల్గా చెప్పిన, ఈరోజు బాబు మన వాడు ఉన్నాడు, ఆయన పవన్ కళ్యాణ్ ఫేవరెట్, సినిమాకి వెళ్ళాడు, ఆ జుట్టు ఏదో రకంగా కట్ చేస్తున్నాడు, షో చూశాడు, 3 రోజులు చూడలేదు, 1 రోజే చూశాడు. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? లూజ్ ప్యాంట్ వేసుకుని వెళ్ళాడు, సగం వేసుకున్నాడు, ఒక కాలు తీసి ఒక కాలు వేసుకున్నాడు. మనం వద్ద ఏం చేస్తాడు? ఎంత 5 నిమిషాల్లో వాడిని ఫాలో అయిపోతున్నాం. నేను వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకుని చెప్పాడా? చెప్పలేదు. ఇప్పుడు హీరోయిన్ చెప్పిందా, అమ్మ ఇంత జుట్టు వేసుకుని నేను చిన్నది తీసుకున్నాను చెప్పేసి చెప్తే ఆ చెప్పింది కట్ చేసుకున్నాను. పెద్ద జుట్టు వాళ్ళు ఏం చేశారు? కొండ సీపులా ఉండేది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళాడు, ఆ కొండ సీపులు అంత ఉంది. ఇప్పుడు నీకు అది అవుతుందా? మీకు వస్తుందా? కాదు. వాళ్ళు ఏం చేస్తే మనం అది చేస్తాం. కానీ మన యేసు ఏమి చేశాడో, ఏమి చెప్పాడో ఆ చెప్పినట్టుగా మనం జీవించగలుగుతున్నామా? మీకు ఎన్ని సంవత్సరాలు మీ సర్వీస్ అవసరం లేదు. ఇక్కడ ఎంప్లాయీస్ కావాలి సర్వీస్, క్రైస్తవ జీవితంలో సర్వీస్ అవసరం లేదు. అనుభవం, దేవుడి దగ్గర మనం నేర్చుకునే అనుభవం కావాలి. నువ్వు ఏం నేర్చుకున్నాను? ప్రభు నా దగ్గర, నా ప్రభు మీద నేర్చుకున్నాడు, ఆ ప్రభు మీద నేను ఇలా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలి తప్ప మనము ఇంకో రకంగా ఉండకూడదు. మాట వింటే అది దేవుడు నామస్తోత్రం. మాట వింటే ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, చాలా భార్య మాట భర్త చెప్పినాడు, భర్త మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారని కారణం ఏంటంటే పొద్దు డ్యూటీకి వెళ్ళిపోతూ మా పేటర్ గారు పాస్టర్ గారు చెప్పారు, అమ్మ నేను సాయంకాలం వచ్చేటోకి చక్కగా మనం ఇచ్చేది కదా, కోడి ఇచ్చేది కదా, కోసి ఉండమని చెప్పింది. ఇప్పుడు ఆవిడ వచ్చేటోకి ఆయన చెప్తే పోయాలా, ఇవాళ వంకాయ వండుతాను. వంకాయ ఏంటంటే ప్రేమతో వండిందా? ప్రేమ ఉంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఏముంది? ఆయన మాట నేను ఆ మాట ఎందుకు ఆయన చెప్పే తీసుకుంటారా? రేపు వండుతాను అన్నిటి ప్రేమ నటిస్తున్నారు తప్ప ప్రేమ అంటే నేను క్రియలో ఉండాలి. ప్రేమ క్రియలో ఉండాలి. ఎక్కడ ఉండాలి? చెప్పగా నీ చాలా ప్రేమిస్తున్నాను. పేరు చెప్పలేదా? ఫేస్బుక్ తెలుసుకుని అడిగాడు, ప్రేమిస్తున్నావా? ప్రభానికి తెలియదా? నేను ప్రేమిస్తాను. మూడోసారి కొంచెం కోపం వచ్చి నేను ప్రేమిస్తున్నా, నీకు తెలియదా? నేను ప్రేమిస్తున్నాను లేదు తెలుసు, ఏం చెప్తా? ముందు ప్రేమిస్తున్నాను ఎందుకు ఏముందంటే కోడి మీకు ముందు 3 సార్లు అబద్ధం అని ఆయన ఎవరో తెలియదని అడిగి మళ్ళీ అక్కడ తగలేసేస్తాడని చెప్పి ముందు 30 సార్లు 3 సార్లు హెచ్చరించాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా కష్టం వచ్చింది, నీలో లోపం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాడు. ఎప్పుడు కూడా ఏంటంటే ఒక హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరికను నువ్వు హెచ్చరిక తీసుకొని దాన్ని నువ్వు సరి చేసుకుంటే మళ్ళా నీకు మేధాస్థితి దేవుడు చేస్తాడు. దేవుడు హెచ్చరికను మనం లెక్క చేసుకోవాలి. ఆ హెచ్చరిక ఎందుకంటే ఒకటేంటంటే మనకు కోపం వస్తుంది. నేను ఇలా ఉందని పాస్టర్ మమ్మల్ని చెప్తున్నారు అంటారు. మీరు ఎప్పటికీ కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే ఉన్నాను. ఎప్పుడైనా సంఘానికి రండి, నేనే కాదు ఎవరే కాదు, మీ పాస్టర్ గారికి కూర్చొని ఏ పాస్టర్ గారు చెప్పేది ఒకటేంటంటే పలానా పాస్టర్ గారు చెప్పారు అనుకున్నంత సేపు దేవుడు వాక్యం మీ జీవితంలోనికి రాదు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితంలోనికే మాట వెళుతుంది. ఆ మాట ఖచ్చితంగా వారి హృదయంలో నిలబడుతుంది. ఆ హృదయంలో నిలబడినప్పుడు దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేసినప్పుడు దాని కార్యమో దేవుడు చేస్తాడు. దేవుడు ప్రార్థన మర్చిపోతాడని మీరు ఎవరు అనుకుంటున్నారా? మీరు చేసేది మర్చిపోవచ్చు,